హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ మన వెబ్లవాడ. ఫ్రెండ్స్, అసలు నేపాల్ గురించి నేను అసలు ఊహించని ఒక పరిణామం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూడొచ్చు, బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి గొడవనే జరిగింది. తర్వాత వచ్చేసి శ్రీలంకలో కూడా 104 రోజులు ఇలాంటి గొడవనే జరిగింది. చాలా పెద్ద పెద్ద గొడవలు అయితే జరిగాయి. అయితే ఇక్కడ మనం నేపాల్లో చూసుకుంటే కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది సోషల్ మీడియా బ్యాన్ చేయడం ద్వారా ఇలాంటి గొడవ జరిగింది అని చెప్పి అంటున్నారు. యాక్చువల్లీ జరిగింది బ్యాన్ చేయడం ద్వారా, సోషల్ మీడియా బ్యాన్ చేయడం ద్వారా కాదంట. యాక్చువల్లీ జరిగింది అక్కడ కరప్షన్ గురించట. వాళ్ళ ఫ్యామిలీ, ప్రధానమంత్రి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బావలు, వాళ్ళ బామ్మరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళు మొత్తం వాళ్ళ పిల్లల లగ్జరీ లైఫ్ అవన్నీ చూసి అక్కడ ఉన్న కరప్షన్ ఏదైతే ఉందో ఆ కరప్షన్ చూడలేక వీళ్ళకు మనసున పట్టక వీళ్ళ బతుకులు ఇలా అయిపోయాయేంటి, మమ్మల్ని ఇలా ఎందుకు చేశారు అని చెప్పి అదేంది సెన్జీ అని ఒక ఉద్యమం రేపెట్టారట. ఇందులో ఉన్న వాళ్ళు దాదాపు 14 నుంచి 21, 25 ఏళ్ళ లోపు వాళ్ళు ఉన్నారంట. చాలా ఎక్కువ మంది విద్యార్థులు, విద్యా సంస్థలు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు కూడా వచ్చి వీళ్ళకు మద్దతు పలికారంట. లాస్ట్కి వచ్చేసి ఏదైతే నేపాల్ బాధ్యతలు ఉన్నాయో, నేపాల్ బాధ్యతలు మొత్తం కూడా ఆర్మీ చేతికి వెళ్ళిపోయినాయంట. సో నేపాల్ చాలా దుస్థిత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇంతకుముందు మనం శ్రీలంకలో కూడా చూడవచ్చు, అక్కడ చాలా ప్రాబ్లం అయితే వచ్చింది. ఆ ప్రాబ్లానికి కూడా చాలా దెంకపోయినటువంటి ప్రధానమంత్రి వాళ్ళు కూడా దెంకపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. నేపాల్ అయితే చాలా దారుణం. మొత్తం మంత్రుల ఇళ్లను కాలబెట్టారు, ప్రధానమంత్రి ఇల్లును, పార్లమెంటును మొత్తం ఎక్కడ పడితే అక్కడనే మొత్తం కాల్ చేసిర్రు, ఎక్కడ పడితే అక్కడనే మొత్తం పేల్చేసిర్రు. ఇందులో ఈ గొడవలో దాదాపు 14-20 మంది, ఎంతమంది కాదు పక్కా ఎవరు చెప్తారు, 20 నుంచి పైకే కాల్పుల్లో కానీ కొట్లాటల్లో కానీ చనిపోయినట్టుగానే అయితే తెలియజేస్తున్నారు. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఎవరు ఊహించలేరు. నేను రోజు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను. నేను కూడా అసలు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఒకటి మన పక్క రాష్ట్రం, పక్క దేశంలోనే ఇంత చిన్న నేపాల్లో ఇంత గొడవ జరుగుద్దని కూడా నేను అసలు ఊహించలేకపోయాను. ఇలాంటి గొడవ కారణం ఏంటి అని చెప్పి సోషల్ మీడియాలో చూస్తే దీనికి కారణం మొత్తం కరప్షన్ అని చెప్పి వస్తుంది. కొంతమంది మాత్రం సోషల్ మీడియా బ్యాన్ అని అంటారు, కానీ సోషల్ మీడియా బ్యాన్ కాదు. మనం ఒకసారి నా వీడియోలే కాదు సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంది. ఎట్టకి లాస్ట్కి వచ్చేసి ప్రధానమంత్రి రాజీనామా చేసేసి ప్రధానమంత్రి పారిపోయి అక్కడైతే నేపాల్ ఏదైతే ఉందో నేపాలీ ఆర్మీ వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. ఇది సహించి మన దాన్ని ఏమంటారు, బాధను భరించి ఓర్చుకోకుండా చేసినందుకు నేపాల్కు ఈ శాస్తి జరిగింది. ప్రధానమంత్రికి చాలా ఏళ్ళుగా వాళ్ళ ఆగడాలను వీళ్ళు చూస్తూ ఒక్కసారిగా లేవడం, 2 రోజుల్లో 3 రోజులలో ఇది గొడవ సమాప్తం అవ్వడం, ఇదంతా నేపాల్ మొత్తం ఏం లేకుండా. దీనివల్ల కొంచెం ఉగ్రశక్తులు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. సో దీన్ని కొంచెం చూసుకోవాలి ఆర్మీ వాళ్ళు. ఇంకొంతమంది అయితే ఏమంటున్నారంటే మనకు మోడీ లాంటి ప్రధానమంత్రి కావాలని చెప్పి అయితే వాళ్ళైతే సోషల్ మీడియా పరంగా సోషల్ మీడియాను బేస్ చేసుకొని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి వీళ్ళంతా మాకేమద్దు, మాకు కావాల్సింది ప్రధానమంత్రి లాంటి పిఎం కావాలి మాకు, వీళ్ళందరూ వేస్టు, దోపిడీదారులు, దొంగనా కొడుకులు అని చెప్పి అంటున్నారు. కానీ నేపాల్కు జరిగిన దానికి నేనైతే చాలా బాధపడతాను. గత 2-3 రోజులుగా నేనైతే చూస్తున్నాను, నేపాల్కి సంబంధించిన వీడియోలు అయితే చూస్తున్నాను. దానికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ అందుకు వీళ్ళు చేసింది కరెక్టు, ఎందుకంటే కరెక్ట్ అని కూడా చెప్పచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు అని కూడా చెప్పచ్చు. అక్కడి ప్రధానమంత్రి ఎవరైతే నోరు మూసుకొని ఊకుండు కదా మంచిగా ఉండు అని అంటున్నారు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలని చెప్పి ఏదో మాట్లాడితే ఇదంతా మరీ టూ మచ్ సీరియస్ అయిపోయి ఇదంతా జరిగిందని చెప్పి కూడా సమాజం అంటున్నారు, కామెంట్స్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఎంతైనా కానీ కరప్షన్ అనేది చాలా నేరం, తప్పు. ఎందుకంటే మిగిలిన వాళ్ళ జీవితాలు కూడా ఈ కరప్షన్ అంటే డబ్బు మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఒక్కడే మొత్తం కరప్షన్ చేసుకుంటూ పోతే మిగిలినోడు ఎలా బతకాలి అనేది కూడా ఆలోచించాలి. ఎంత ప్రభుత్వం అయినా మాత్రం ఇలాంటివి మన దేశంలో కూడా జరిగేది. కాకపోతే ఏంటంటే మన దేశం చాలా పెద్ద దేశం, జనాభా ఎక్కువ ఉన్న దేశం కాబట్టి
ఇలాంటి గొడవలు అయితే ఎలాంటివి అయితే జరగడం లేదని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్నాయి. కాకపోతే ప్రతి చోట కరప్షన్ ఉన్న చోట ప్రతి చోట చాలా రకాలుగా ఇలాంటి గొడవలు అయితే జరుగుతున్నాయి. కొంతమంది సోషల్ మీడియాలో ఏమంటారు అంటే మోడీ ఉన్నంతకాలం ఇలాంటివి ఏవి జరగవు, మోడీ ఈజ్ ద నెంబర్ 1 అని చెప్పి కూడా అంటున్నారు. సో మీ ఉద్దేశం ఏంది, ఈ వీడియో పైన మీ కామెంట్ ఏంది, నేపాల్ పైన మీరు ఎలా సానుభూతి తెలియజేయాలనుకుంటున్నారు, నేపాల్లో జరిగింది కరెక్ట్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా అనేది మీరు ఒకటి కామెంట్ చేయండి. నేపాల్ అలా జరగడం నాకైతే చాలా బాధాకరంగా ఉంది. సో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ ఎక్కడైనా కానీ ఇప్పటికైనా కానీ ఈ దేశమైనా ఏ దేశమైనా ప్లీజ్ రాజకీయ నాయకులైనా ఉద్యోగులైనా ఈ కరప్షన్ అనే దాన్ని అరికట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుకోవడం జరుగుతుంది. కరప్షన్ అనేది ఎక్కడ ఉండదు. చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా కరప్షన్ చేయకుండా బతకండి. ఎందుకంటే మీతో పాటు ఇంకా 4 ప్రాణాలు కూడా ఉంటాయి కాబట్టి అందరూ పనిచేసుకుంటారు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి, కరప్షన్ అనేది చేయకండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.